హలో అందరికీ. సింగిల్ పాదం లేకపోయినా మామూలు పాదం ఉంటుంది కదండి మన దగ్గర, దాంతో అయినా సరే మనం పైపింగ్ అనేది చాలా నీట్గా సింగిల్ పాదం ఎలాగైతే కుట్టిద్దో అలాగే చేసుకోవచ్చు. డబుల్ పాదంతో కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఈ వీడియో అయితే మన దగ్గర ఇలాగ మామూలు పాదం ఉంటుంది కదండి అందరి దగ్గర, ఆ పాదాన్ని ఇది ఈ పాదమేనండి. ఈ పాదం అయితే అందరి దగ్గర ఉంటుంది. దీంతోనే పైపింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పాదం మార్చకుండా మన దగ్గర ఇలా స్కూల్ డ్రైవర్ ఉంటుంది కదండి, అందరి దగ్గర ఇలా కొంచెం గ్యాప్ చేసుకుంటే సరిపోద్దండి. ఇలా కొంచెం గ్యాప్ చేసుకున్నామంటే మనకి థ్రెడ్ అనేది ఆ గ్యాప్లో పట్టిద్ది అనమాట. ఆ గ్యాప్లో చూసారా, ఇలా కొంచెం ఎడం చేసుకోండి సరిపోద్ది. ఇప్పుడు పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిద్దండి అంత నీట్గా వచ్చిద్దండి. నేనైతే ఇలాగే చేస్తాను పైపింగ్ అనేది. సింగిల్ పాదం అయితే యూజ్ చేయనండి, ఇలాగే చేస్తాను పైపింగ్. ఒక 1 ఇంచ్తో సారీ క్లాత్ అయితే తీసుకోవాలి. సారీ క్లాత్ తీసుకొని ఇలా హ్యాండ్ మీద పెట్టేసుకొని ఇలాగ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసేసుకొని మనకి సింగిల్ పాదం అనేది అవసరం లేదండి. మనకి ఇలాగా కొంచెం స్కూల్ డ్రైవర్ తేడం చేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. మనం పాదం మార్చి పెట్టాలన్నా కానీ మనకి ఇబ్బందే కదండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఎక్కువ ఉన్న క్లాత్ ఇప్పుడంటే మనం పైపింగ్కి తెచ్చుకుంటాం కదండి థ్రెడ్, ఇదైతే ఇలా పెట్టేసుకొని ఖర్చు అనేది వెనక్కి వైపుకి వెళ్ళిపోవాలండి. ఇలాగా క్లాత్ చిన్నగా మడుచుకొని ఇలా పెట్టేసుకొని ఇలా క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని మొత్తం ఒక స్టిచ్ చేసుకొని రఫ్ చేసుకోండి, కొంచెం స్టిచ్ చేసుకొని, ఎందుకంటే ఫిట్గా ఉంటుంది అనమాట. థ్రెడ్ అనేది లాగినా కానీ రాకుండా. ఇప్పుడు కొంచెం లాక్కుంటే ఇలాగ లోపలికి పెట్టేసుకొని ఖర్చు అనేది ఏది లేకుండా ఇలా టైట్గా పెట్టేసుకొని కుట్టేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా. చూసారా, మామూలు పాదంతో కూడా ఇలా పైపింగ్ చేసుకోవచ్చు మనమైతే. చూడండి ఎలా కుడుతుందని ఒకసారి చూడండి. అది చూడండి ఎంత సన్నగా వస్తుందో చూసారండి. పైపింగ్ అనేది ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి ఎంత సన్నగా వచ్చిందో చూడండి. ఆ థ్రెడ్ అనేది ఏంటంటే ఆ 2 పాదాల మధ్యలో పడాలన్నమాట. ఆ థ్రెడ్ అలా పడేటట్టు అయితే చూసుకొని ఒకసారి ఇలా కుట్టేసుకున్నారంటే పాదం మార్చే పని ఉండదండి పైపింగ్ చేసేటప్పుడు. ఒక హ్యాండ్ స్టిచ్ చేసి చూపిస్తా చూడండి. ఒకసారి చూడండి, ఇది మొత్తం కుట్టేసాక చూపిస్తాను అనమాట మీకు. ఇలా రఫ్ చేసుకొని కట్ చేసుకొని తాడైతే ఇది చూడండి. ఒకసారి ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు చేతి పని, లేకపోతే కస్టమర్కి నచ్చితే ఇలాగ మిషన్తో అయినా కుట్టేసేసుకోవచ్చు. మిషన్ కుట్టే బెటర్ అండి. హెమ్మింగ్ అనేది మాకెళ్ళి ఎక్కువ ఇష్టపడరు అనమాట. ఇలాగ మిషన్తోనే వేసేసుకుంటాం మేమంటే. నేనైతే సారీ క్లాత్ తీసుకున్నానండి పైపింగ్ అయితే. కస్టమర్ వచ్చి సారీ క్లాతే పైపింగ్ చేయమని చెప్పారు. ఇదో చూడండి, చూసారండి ఎంత బాగా ఎంత నీట్గా వచ్చింది. దగ్గరికి చూపిస్తున్నా చూడండి ఒకసారి. అదిగో చూడండి ఒకసారి, చూసారా ఎంత సన్నగా వచ్చిందో. సేమ్ బోటిక్ స్టైల్లోనే వచ్చిద్దండి మనకు కూడా, కొంచెం ఓపికతో చేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి ఇంకో హ్యాండ్ ఇక్కడ వేసేసాను అనమాట. నేను చూపు లేదండి మీకు, వీడియోలో ఎంత ఎక్కువ అయిపోద్దని. క్లాత్ అనేది హెమ్మింగ్ చేయకుండా ఇలాగ మిషన్తో ఒక స్టిచ్ చేసుకుంటే అయిపోద్దండి. బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూడండి. ఇంకో చెయ్యి కూడా చూపిస్తున్నాను, ఇంకో హ్యాండ్ కూడా అంత నీట్గా వచ్చిందో చూడండి ఒకసారి. ఇప్పుడు వచ్చేసి మెడకు కూడా వేసేసుకుంటాను నేను పైపింగ్ అనేది. ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని క్లాత్ ఇలాగ ఒక స్టిచ్ చేసేసుకొని మెడ తిరిగే దగ్గర ఇలా ఒక ఫోల్డ్ చేసుకోండి. ఎందుకంటే మనకు క్రాస్గా కట్ చేయలేదు కాబట్టి, క్లాత్ అనేది సారీ క్లాత్ స్ట్రైట్గా తీసుకున్నాం కాబట్టి ఇలాగ రౌండ్ తిరిగి కడల్లో ఫోల్డ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇలా మెడ మొత్తం కుట్టేసుకున్న తర్వాత థ్రెడ్ ఉంది కదండి, మళ్ళీ సేమ్ అండి. ఇలా లోపల వైపు పెట్టేసుకొని ఇలా తిప్పేసుకొని వెనక్కి తిప్పేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ చేసేసుకోండి. చూడండి, ఒక రఫ్ లాగేసుకుంటే మనం లాగినా కానీ రాదండి స్టిచ్ అనేది. పైపింగ్ చూడండి సేమ్ బొటిక్ స్టైల్లో ఎలా కుడతారో అలాగే వచ్చింది పైపింగ్ అనేది. మనం పాదాలు ఏం మార్చక్కర్లేదండి, సేమ్ ఒకటే పాదంతో స్టిచ్ చేసుకోవచ్చు.
చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం కొంచెం చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించి బ్లౌజ్ అనేది మొదలు పెట్టామంటే చాలా నీట్గా కుట్టొచ్చండి బ్లౌజ్ అనేది. ఒకసారి బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసాక మొత్తం మీకు వెనమాల, నడుము, హ్యాండ్స్ ఎలా కుట్టానో చూపిస్తాను చూడండి. నేను చాలా బ్లౌజులకి అయితే ఇలాగే కుడతానండి డైలీ. పాదం అనేది సింగిల్ పాదం అనేది తీసుకున్నాను అనమాట. ఈ పాదంతోనే పైపింగ్ అనేది వేసేస్తాను. చూసారు కదా, మొత్తం మామూలు పాదంతోనే కుట్టి చూపించాను మీకు. ఏదో చూడండి, సేమ్ మళ్ళీ హెమ్మింగ్ చేసుకోకుండా క్లాత్ ఉంది కదండి, అది ఒక స్టిచ్ చేసేసుకుంటాను పైన. అలాగ లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ చేసేసుకోండి. వీడియోలో చూపించినట్టు సేమ్ అలాగే చేయండి. పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. చూసారు కదా, నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగే కుట్టాను సేమ్. స్కూల్ లైవర్ తీసుకొని ఆ పాదాన్ని కొంచెం ఎడం చేశారంటే, ఎక్కువ ఎడం చేయకూడదండి, విరిగిపోయి అంతలాగా మరీను. చిన్నగా కొంచెం చేసుకుంటే సరిపోద్ది. చూడండి, పైన కుట్టేసేసుకుంటే బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. కొంచెం కొంచెం కుట్టుకోవాలండి చిన్నగా. బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా కొంచెం ఓపిక్గా ఉండాలి. చూడండి ఎలా నీట్గా రెడీ అయిపోయింది సింపుల్గా. మొత్తం బ్లౌజ్ అంతా కుట్టేసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తా చూడండి వీడియో మీకు. ఇంకా బ్లౌజ్ అంతా కుట్టేసానండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చుంచులు కానీ ఏమీ లేవండి, చాలా నీట్గా ఉంది. చూడండి, ఈ హ్యాండ్ కూడా చూపిస్తాను చూడండి. మెడ కూడా చూడండి ఒకసారి, మెడ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ బొటిక్ స్టైల్